MG9 న్యూస్. వేసవిలో ప్రజలకు సీసీ రోడ్ల కంటే అత్యవసర స్వచ్ఛమైన త్రాగునీరు గానిగ భాష సాగుకై జల చౌర్యం అవుతున్న ఎస్ఎస్ ట్యాంక్ నీరు. కర్నూలు జిల్లా గోనెగండ్లలో బగబగమంటూ బాణుడి ప్రతాపం వేసవి ముందులోనే తీవ్ర ప్రభావం చూపుతుంటే ఒకవైపు బోరుబావుల జలాలు అడుగంటిపోతుంటే ఎస్ఎస్ ట్యాంకులలో నిల్వ ఉంచిన నీరు అడుగంటిపోతుంటే గోనెగండ్ల గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ఉద్దేశం మాత్రం అధికార పార్టీ నాయకులకు లేదని జనసేన పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ మీడియా ఇన్ఛార్జ్ గానిగ భాష పేర్కొన్నారు. ఎస్ఎస్ ట్యాంకులో ఎండాకాలంలో ప్రజల దాహార్తిని తీర్చడం కోసం నిల్వ ఉంచిన నీటిని కొందరు రాత్రి వేళలో జల చౌర్యం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎస్ఎస్ ట్యాంక్ సమీపంలో పొలాల్లో వేసిన పైపులను పరిశీలించి పంటల సాగు కోసం తాగునీటిని వాడినట్లు ఆనవాళ్లు గుర్తించినట్లు తెలిపారు. తాగునీటి కోసం వేసిన 2 బోరుబావులు గత ఏడాదిగా నిరుపయోగంగా ఉందని, ఎందుకు మరమ్మతులు చేయించడం లేదని ప్రశ్నించారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి రాత్రి వేళలు సాగునీటి కోసం త్రాగునీటిని ఉపయోగిస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమైతే జిల్లా అధికారుల దృష్టికి సమస్యను ఆధారాలతో సహా అందించి జనసేన పార్టీ ఆధ్వర్యంలో తాగునీటి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. గత కొద్ది రోజులుగా త్రాగునీరు పసుపు రంగులో దుర్వాసన కలిగి పంపిణీ చేస్తుంటే నాయకులు మాత్రం ఎన్నికల ముందు విధుల్లో సీసీ రోడ్లు వేయిస్తూ బిజీగా ఉన్నారని అన్నారు. రోడ్లు అవసరమే, కానీ త్రాగునీరు అత్యవసరమని, వాటిపైన కొంచెం శ్రద్ధ పెట్టి వేసవిలో ప్రజలకు సకాలంలో త్రాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటే మీకు ప్రజల తరపున జనసేన పార్టీ కృతజ్ఞత భావం చూపుతామని, లేదంటే మీరు చేసే డైవర్షన్ రాజకీయాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తామని, ఇప్పటికైనా త్వరితగతిన శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మాలిక్, కాజిం, ఇస్మాయిల్, సుభాన్ పాల్గొన్నారు. MG9 న్యూస్ తో గోనెగండ్ల రిపోర్టర్ కాదర్ బాషా. ఎస్కేప్ సమీపంలోని ఉన్న ఎస్ఎస్ ట్యాంక్ ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మేము పరిశీలించడం జరిగింది. ఎందుకంటే డిసెంబర్ చివరి నాటికి తుంగభద్ర నుంచి వచ్చే కేసీ కెనాల్ ప్రవహించేది నిలిచిపోవడంతో మనకు వచ్చే క్యూసెక్కుల ద్వారా నీటి వాటా ఉందా లేదా అనే స్పష్టత కూడా సరిగా లేనందున ఈరోజు గోనెగండ్ల గ్రామానికి సరిపడి నీళ్లు మన దగ్గర ఉన్నాయా లేదా అని చెప్పి ఈరోజు ఎస్ఎస్ ట్యాంక్ని పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ఈ గోనెగండ్ల ఎస్ఎస్ ట్యాంక్ ఎస్ఎస్ ట్యాంక్ నందు ఉన్న నిల్వ ఉన్న నీటి నందు ఇక్కడ త్రాగునీటి కోసమే కాదు సాగునీటి కోసం కూడా కొందరు ఉపయోగించుకుంటున్నారని చెప్పి మా యొక్క సమాచారం మేరకు ఈరోజు ఇక్కడ ఈ యొక్క పాత్రికేయ మిత్ర బృందంతో కలిసి ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా వైసీపీ నాయకులు ఈరోజు 4 సచివాలయాల్లో నెలకొన్న రోడ్ల సమస్యల మీద పడి రోడ్లు మేము బాగు చేస్తున్నాము అని చెప్పి వాళ్ళ యొక్క గొప్పలు చెప్పుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే ఈరోజు వేసవి ముంచుకొస్తుంది. ఫిబ్రవరిలోనే ఏప్రిల్లో ఉన్న ఎండలు బగబగ మంటుంటే ఈరోజు త్రాగునీరు ఉన్నాయా లేదా అనే ఆలోచన చేసే నాదుడు లేదు. కాబట్టి ఈరోజు రోడ్లు ఎంత అవసరమో త్రాగునీరు కూడా అంతే అవసరం. ఈ యొక్క త్రాగునీటిలో సంబంధించి గతంలో 2 సంవత్సరాల క్రితం ఈ వేసవి తాపాన్ని తట్టుకోలేక ఎస్ఎస్ ట్యాంకులో నీళ్లు లేక గోనెగండ్ల గ్రామ ప్రజలకు ఇక్కడ గాజులు తిన్న జలాశయం నుంచి మురికి నీరు పంపించిన కూడా తండోపతండాలుగా జనాలకి ఆ నీరు కూడా దొరక్క చాలా అవస్థలు పడ్డారు. అయితే ఈరోజు ఆ అవస్థలు రాకూడదనే ఉద్దేశంతోన మీరు రోడ్లు వేయడం అయితే శుభ పరిణామం, కానీ మీ యొక్క రోడ్లు మీరు ఎందుకు వేస్తున్నారనేది ప్రజలు గుర్తించాలి. ఈరోజు ఎన్నికలు 4.5 సంవత్సరాలు అయినప్పటికీ ఏ ఒక్క రోడ్డు వేయలేని మీరు ఈరోజు వీధుల్లో వేస్తున్న సీసీ రోడ్లను బట్టి మీరు చంకలు గుద్దుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే ఆ రోడ్లు నాసిరకంగా ఉన్నాయా, చాలా బాగున్నాయా అని చెప్పేసి కాంట్రాక్టర్లు కూడా గుర్తించాలి. ఇక్కడ వచ్చేసి త్రాగునీరు కోసం ఉపయోగించే నీళ్లు ఈరోజు మొత్తం ఎస్ఎస్ ట్యాంక్ ఈరోజు అడుగంటిపోతుంది. ఈ అడుగంటిపోతున్న నీళ్లు ఇప్పుడు ఫిబ్రవరి నెల, మార్చి, ఏప్రిల్, మే 3 నెలలు వేసవి విలయ తాండవం చేస్తే ఈ యొక్క నీళ్లు గ్రామానికి సరిపోతాయా సరిపోవా అన్నది ఒక్కసారి ఇక్కడున్న నాయకులు ఆలోచించాలి. ముఖ్యంగా త్రాగడానికే నీళ్లు లేవురా బాబు అంటుంటే ఇక్కడ సాగునీరు కోసం ఉపయోగించడం ఏంటని చెప్పి మేము జనసేన పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇక్కడ ఒక నీటి చౌర్యం, జల చౌర్యంని జిల్లా ఉన్నత అధికారులు, ఇక్కడ స్థానిక అధికారులు అయితే వాళ్ళ యొక్క ఒత్తిళ్లకి తలొగ్గి వాళ్ళ విచారణ నామమాత్రం చేస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. కాబట్టి జిల్లా ఉన్నత అధికారులు తక్షణమే ఇక్కడ జలచౌర్యం అవుతున్న ఎస్ఎస్ ట్యాంక్ నీటిని పరిశీలించి ఇక్కడ జలచౌర్యం అవుతుందా లేదా అని చెప్పి గుర్తించి ఈ జలచౌర్యం చేసే వారిని కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము జనసేన పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించని పక్షంలో మీ యొక్క ఆఫీసులను ముట్టడిస్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వేసవి ముంచుకొస్తుంది, పసుపు పచ్చని నీళ్లు, ఫిల్టర్స్ నీళ్లు సరిగా లేవు. ఈరోజు ఇళ్లలోకి వస్తే మీరు ఒకసారి చూడండి, 2 రోజులకే పురుగులు పడుతున్నాయి నీళ్లు. ఫిల్టర్ బెడ్లు చెడిపోతున్నాయా? ఇక్కడ మరమ్మతులు లేవా?
వేసి ఉన్న బోర్లలో నీళ్లు ఉన్నాయి, కానీ బోర్ల నుంచి ఇక్కడికి మనకు వాటర్ సప్లై చేయడానికి నీళ్లు లేవు. ఆ బోర్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఖచ్చితంగా నిరుపయోగంగా పడిన బోర్లను మరమ్మతులు చేయాలి. ఈ ఎస్ఎస్ ట్యాంక్ నుంచి జలచర్యం చేస్తున్న సాగునీటి వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలి. త్రాగునీరు పుష్కలంగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వేసవి ముంచుకొస్తుంది. దయచేసి గ్రామ ప్రజల్ని ఈ రోడ్ల విషయంలో మభ్యపెట్టి మీరు మోసం చేయాలనుకుంటే ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం. జనసేన పార్టీగా ఇప్పటికైనా గుర్తించి ఈ త్రాగునీటి విషయంలో చర్యలు తీసుకోవాలని చెప్పి జనసేన పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు గానిగ భాష, జనసేన పార్టీ నియోజకవర్గ మీడియా ఇన్ఛార్జ్.